నమస్కారం. ఈరోజు మనం రియల్మీ బడ్స్ ఎయిర్ 7 ప్రో TWS ఇయర్బడ్స్ని కొంచెం లోతుగా చూద్దాం. ఆ నమస్కారం. అవును, చాలా రివ్యూలు అనాలిసిస్లు చూసాం కదా, వాటి సారాంశం మాట్లాడుకుందాం. ఎస్, ముఖ్యంగా ఈ మిడ్ రేంజ్ ధరలో ఇన్ని ప్రీమియం ఫీచర్లు ఎలా ఇస్తున్నారు అనేది ఆసక్తికరం. నిజమే, 5,500 రూపాయలు లోపే 53 డెసిబుల్స్ ANC అంటున్నారు, AI ట్రాన్స్లేషన్, అల్యూమినియం కేస్, ఇవన్నీ ఉన్నాయి. అవును, మొదట డిజైన్ చూద్దామా? ఏవియేషన్ గ్రేడ్ అల్యూమినియం కేస్ అంటున్నారు కదా. దాని గురించే చెప్పాలి. లుక్ చాలా ప్రీమియంగా ఉంది, కొంచెం బ్రష్డ్ టెక్స్చర్ ఇచ్చారు, దానివల్ల వేలిముద్రలు పెద్దగా పడవు. ఓకే, మన్నిక కూడా బాగుంటుందంటారు. కానీ అల్యూమినియం అంటే బయట వాతావరణాన్ని బట్టి చల్లగా, వేడిగా అవడం ఉంటుందా? ఖచ్చితంగా ఆ ఫీల్ ఉంటుంది. అది కొందరికి నచ్చచ్చు, కొందరికి ఇబ్బందిగా అనిపించచ్చు. ఇక బడ్స్ విషయానికొస్తే చాలా తేలిక, ఒక్కొక్కటి 5 గ్రాముల లోపే. అదా సంగతి. కానీ గ్లాసీ ఫినిష్, అంటే సులభంగా మరకలు పడే అవకాశం ఉంది. ఐపీ వెయిటింగ్ ఏంటి? IP55 అంటే దుమ్ము, నీటి తుంపర్ల నుంచి రక్షణ ఉంటుంది. జిమ్కి, వర్కౌట్స్కి పర్లేదు. సరే, కలర్స్ కూడా చాలానే ఉన్నాయి కదా. ఫైరీ రెడ్, రేసింగ్ గ్రీన్ లాంటివి. అవును, మెటాలిక్ గ్రే, గ్లోరీ బీజ్ కూడా ఉన్నాయి. ఆప్షన్స్ బానే ఉన్నాయి. రైట్. డిజైన్ పక్కన పెడితే సౌండ్ క్వాలిటీ అదే ముఖ్యం కదా. కోయాక్సియల్ డ్యూయల్ డ్రైవర్స్ అంటున్నారు, అంటే ఏంటి? అది కొంచెం టెక్నికల్. అంటే 11mm బాస్ డ్రైవర్, 6mm మైక్రోప్లానర్ ట్వీటర్, రెండూ ఒకే యాక్సిస్లో ఉంటాయి. దానివల్ల లాభం? స్పష్టత పెరుగుతుంది. బాస్, ట్రబుల్ అంటే హై నోట్స్ రెండూ బాగా వినిపిస్తాయి. డిఫాల్ట్గా సౌండ్ కొంచెం వి షేప్లో ఉంటుంది. వి షేప్ అంటే బాస్, ట్రబుల్ కొంచెం ఎక్కువుండి, మిడ్స్, వోకల్స్ లాంటివి కొంచెం తక్కువగా ఉంటాయి. పాపులర్ మ్యూజిక్కి ఇది చాలా మందికి నచ్చుతుంది. యాప్లో బాస్ బూస్ట్ కూడా ఉంది. ఓకే. హైరెస్ ఆడియో LHDC 5.0 కోడెక్ సపోర్ట్ కూడా ఉందంటున్నారు. ఇది ఎంతవరకు ఉపయోగం? LHDC అనేది హై క్వాలిటీ కోడెక్. AAC, SBC కన్నా బెటర్ ఆడియో ఇస్తుంది. కానీ మీ ఫోన్ కూడా LHDC సపోర్ట్ చేయాలి. చాలా ఫోన్లలో ఉండదు, ముఖ్యంగా శాంసంగ్ లాంటి వాటిల్లో. అలాగా? మరి సపోర్ట్ లేకపోతే? అప్పుడు నార్మల్ AAC లేదా SBCతోనే పనిచేస్తాయి. క్వాలిటీ బానే ఉంటుంది, కానీ LHDC అంత ఉండదు. యాప్లో 3D స్పేషియల్ ఆడియో, గోల్డెన్ సౌండ్ లాంటివి కూడా ఉన్నాయి. గోల్డెన్ సౌండ్ అదెలా? అది మన వినికిడిని బట్టి సౌండ్ని ట్యూన్ చేయడానికి ట్రై చేస్తుంది. పర్సనలైజ్డ్ ఆడియో అన్నమాట. కానీ దాని రిజల్ట్స్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండొచ్చు. ఇంట్రెస్టింగ్. సరే, ఇప్పుడు మెయిన్ అట్రాక్షన్ ANC 53 డెసిబెల్స్. ఈ రేంజ్లో ఇది చాలా ఎక్కువ కదా? అవును, పేపర్ మీదైతే చాలా ఇంప్రెసివ్గా ఉంది. 50,000 హెర్ట్జ్ వరకు సౌండ్స్ని తగ్గిస్తుందని అంటున్నారు. మరి రియల్ వరల్డ్లో టెస్టులు ఎలా ఉంది? చాలా రివ్యూల ప్రకారం ఫ్యాన్, AC లాంటి కాన్స్టెంట్ నాయిస్ని బాగా తగ్గిస్తుంది, మాటలు కూడా కొంతవరకు తగ్గుతాయి. ఓకే. కానీ ఒక చిన్న సమస్య. కొందరు రివ్యూవర్స్ చెప్పారు, కుడి ఎడమ ఇయర్బడ్స్ మధ్య ANC ఎఫెక్ట్లో కొంచెం తేడా, అంటే అసమానత ఉందని. అలాగా? అది ఇబ్బంది పెడుతుందా? అది వ్యక్తిగత అనుభూతి. కొందరికసలు తెలియకపోవచ్చు, కొందరు సెన్సిటివ్గా ఉంటే గమనించవచ్చు. ట్రాన్స్పరెన్సీ మోడ్ మాత్రం ఓకే అంటున్నారు, బయటి సౌండ్స్ వినడానికి. రైట్. బ్యాటరీ లైఫ్? కంపెనీ 48 గంటలు అంటోంది కేసుతో కలిపి. అది ANC ఆఫ్ చేసి తక్కువ వాల్యూమ్లో విన్నప్పుడు వాళ్ళు చెప్పే లెక్క. నిజానికి టెస్ట్లో ANC ఆఫ్ చేస్తే బడ్స్ సింగిల్ ఛార్జ్పై సుమారు 5-6 గంటలొస్తున్నట్టుంది. 12 గంటలన్నారు కదా. అదే క్లెయిమ్కి వాస్తవానికి చాలా తేడా ఉంది. కేసుతో కలిపి మొత్తమైతే సుమారు 30 గంటలు రావచ్చు ANC ఆఫ్లో. ANC ఆన్ చేస్తే ఇంకా తగ్గుతుంది. అంటే సింగిల్ ఛార్జ్ లైఫ్ కొంచెం తక్కువే అన్నమాట. అవును, ఆ రేంజ్లో కొన్ని వేరే బడ్స్ కన్నా తక్కువ. కానీ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే కేసులో పెట్టి దాదాపు 7 గంటల ప్లేబ్యాక్ వస్తోంది అంటున్నారు. అదైతే బాగుంది. కనెక్టివిటీ ఎలా ఉంది? బ్లూటూత్ 5.4? లేటెస్ట్ బ్లూటూత్ 5.4, గూగుల్ ఫాస్ట్ పేర్, విండోస్ స్విఫ్ట్ పేర్ సపోర్ట్ ఉంది. డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ కూడా ఉంది. అంటే ఒకేసారి 2 డివైజ్లకి, ల్యాప్టాప్, ఫోన్ లాగా. అవును, కనెక్ట్ చేయొచ్చు. కానీ కొన్నిసార్లు ఒక డివైస్ నుంచి ఇంకో దానికి మారేటప్పుడు చిన్న ల్యాగ్ ఉండొచ్చని అంటున్నారు. కంట్రోల్స్, టచ్ కంట్రోల్స్ ఎలా పనిచేస్తున్నాయి? టచ్ కంట్రోల్స్ ఉన్నాయి. డబుల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్, టచ్ అండ్ హోల్డ్. వాల్యూమ్ కోసం స్లైడింగ్ కూడా ఉంది. కాకపోతే దాన్ని కస్టమైజ్ చేయలేం. వాటి రెస్పాన్స్ ఎలా ఉంది? నమ్మొచ్చా? అక్కడ కూడా మిశ్రమ స్పందనలున్నాయి. కొందరికి చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయనిపిస్తే, కొందరికి కొంచెం టెంపరమెంటల్, అంటే సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదని అనిపించింది. అంటే యాప్ వాడాల్సిందేనా ఫీచర్స్ కోసం? EQ, గేమ్ మోడ్ లాంటివి? తప్పకుండా. రియల్మీ లింక్ యాప్ కావాలి. అందులో EQ, గేమ్ మోడ్, 45 ms లేటెన్సీ అంటున్నారు. మైండ్ ఫ్లో మోడ్, ఫైండ్ మై ఇయర్బడ్స్, ఫిట్ టెస్ట్, ఇవన్నీ యాప్ ద్వారానే. 45 ms లేటెన్సీ అంటే గేమింగ్కి ఓకేనా? చాలా వరకు ఓకే. కాల్ క్వాలిటీ సంగతి, 6 మైక్స్, AI నాయిస్ క్యాన్సిలేషన్ అంటున్నారు. ఇండోర్ కాల్స్ అయితే పర్లేదు, క్లియర్గా ఉందని రివ్యూలు చెప్తున్నాయి. కానీ బయట గాలి ఉన్న చోట కొన్ని పోటీదారులతో పోలిస్తే, ఉదాహరణకు OnePlus Buds 3 కొంచెం వెనుకబడి ఉండొచ్చని ఒక పోలికలో తెలిసింది. సరే, ఇక ఆ AI ఫీచర్స్, అనువాదం అంటున్నారు కదా, అది నిజంగా పనిచేస్తుందా? అవును, అది కొంచెం యునిక్ ఫీచర్ ఈ ప్రైస్ రేంజ్లో. జెమినై AI పవర్డ్ అంటున్నారు. లైవ్ ట్రాన్స్లేటర్, ఫేస్ టు ఫేస్ ట్రాన్స్లేటర్ అని 2 మోడ్స్ ఉన్నాయి. 30కి పైగా భాషలు సపోర్ట్ చేస్తాయి. ప్రయాణికులకు, స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడొచ్చు. ఖచ్చితంగా రియల్మీ లింక్ యాప్ ద్వారా పనిచేస్తుంది.
ముఖ్యంగా రియల్మీ 4 ఉంటే ఇంటిగ్రేషన్ ఇంకా బాగుంటుందని అంటున్నారు. ఏఐ ఎంక్వైరీ అని ఇంకో ఫీచర్ కూడా ఉంది. ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్తుందట. ఇంట్రెస్టింగ్. పెకి పాత మోడల్స్ అంటే ఎయిర్ 6 ప్రో, ఎయిర్ 5 ప్రోతో పోలిస్తే ఇది పెద్ద అప్గ్రేడా? ఎయిర్ 5 ప్రోలో ఎల్డాక్ ఉండేది కదా. పెద్ద విప్లవాత్మక మార్పులు కావు. ఏఎన్సీ కొంచెం ఇంప్రూవ్ అయింది. బ్లూటూత్ 5.4 వచ్చింది. ప్రధాన తేడా కోడెక్. ఎయిర్ 6 ప్రో, 5 ప్రోలలో ఎల్డాక్ ఉంది. అది ఎక్కువ ఆండ్రాయిడ్ ఫోన్లలో సపోర్ట్ చేస్తుంది. మరి ఇందులో ఎల్హెచ్డిసి ఎందుకు వాడారు? అదో మంచి ప్రశ్న. బహుశా రియల్మీ ఎకోసిస్టమ్ ఇంటిగ్రేషన్ కోసమో ఏమో. కానీ ఎల్డాక్ సపోర్ట్ ఉన్న ఫోన్ వాడేవారికి ఇది కొంచెం డౌన్గ్రేడ్ అనిపించవచ్చు అనుకూలత విషయంలో. ఎయిర్ 5 ప్రోలో లేటెన్సీ కూడా కొంచెం తక్కువ, 40 ms. ఓకే, మొత్తం మీద చూస్తే ఎవరు కొనొచ్చు ఇవి? ఎవరికంత సూట్ కాకపోవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే బలమైన ఏఎన్సీ కావాలి, ఎల్హెచ్డిసి సపోర్ట్ ఉన్న ఫోన్ వాడుతున్నారు, ముఖ్యంగా రియల్మీ, ఏఐ అనువాదం అవసరం, ప్రీమియం డిజైన్ ఇష్టం, గేమింగ్ చేస్తారు, బడ్జెట్ 5500 లోపు. ఇలాంటి వాళ్లు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఎవరు వద్దనుకోవచ్చు? సింగిల్ ఛార్జ్పై ఎక్కువసేపు బ్యాటరీ కావాలి అనుకునేవాళ్లు, టచ్ కంట్రోల్ సరిగ్గా పనిచేయవేమో అని డౌట్ ఉన్నవాళ్లు, ఏఎన్సీ ఇంబ్యాలెన్స్ సమస్య అవుతుంది అనుకునేవాళ్లు, ఎల్హెచ్డిసి సపోర్ట్ లేని ఫోన్ వాడుతున్నవాళ్లు, ఇంకా న్యూట్రల్ సౌండ్ ప్రొఫైల్ ఇష్టపడేవాళ్లు. వీళ్లు వేరే ఆప్షన్స్ చూడొచ్చు. ధర ఎంఆర్పీ 5499 రూపాయలన్నారు. లాంచ్లో 4999 రూపాయలకొచ్చాయి. ఇప్పుడు కూడా ఆఫర్లలో దొరకొచ్చు. అవును, ఆన్లైన్, ఆఫ్లైన్లో అందుబాటులో ఉన్నాయి. ముగింపుగా చెప్పాలంటే ధరకు తగ్గ విలువైతే ఉంది. మంచి ఏఎన్సీ, మంచి ఆడియో పొటెన్షియల్, ఎల్హెచ్డిసి ఉంటే ఏఐ ఫీచర్స్, ప్రీమియం కేస్, ఐపీ రేటింగ్ ఇవన్నీ ప్లస్ పాయింట్స్. మైనస్లు వాస్తవ సింగిల్ ఛార్జ్ బ్యాటరీ లైఫ్, టచ్ కంట్రోల్స్, విశ్వసనీయతపై కొంచెం సందేహాలు, సంభావ్య ఏఎన్సీ ఇంబ్యాలెన్స్, ఎల్హెచ్డి సపోర్ట్ అవసరం కావడం, ఇవి కొంచెం ఆలోచించాల్సిన విషయాలు. అర్థమైంది. చాలా క్లియర్గా చెప్పారు. మొత్తం మీద ఈ బడ్స్పై మంచి అవగాహన వచ్చింది. ఇక వినేవారికి ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. ఈ ధర పరిధిలో ఏఐ అనువాదం లాంటి ఫీచర్లు నిజంగా ఎంత ముఖ్యమైనవి? అంటే వీటి కోసమే కొంటారా? లేక ఎక్కువ మందికి ఇప్పటికీ సౌండ్ క్వాలిటీ, నాయిస్ క్యాన్సిలేషన్ లాంటి కోర్ ఫీచర్లే ప్రధాన ఆకర్షణగా ఉంటాయా? ఆలోచించండి.